హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం మేలుకొలుపు అనే పాఠం ద్వారా భరతమాత యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దామా? మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఇంత మంచి పాఠాన్ని మనకు రాసిన కవి గారిని గురించి కూడా తెలుసుకుందామా? కవి కుసుమధర్మన్న. కాలం 20వ శతాబ్దం. రచనలు: నిమ్న జాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనము, హరిజన శతకం, మా కొద్దీ నల్లదొరతనం మొదలైన రచనలు ఈయన చేశారు. ఇక తల్లిదండ్రుల గురించి చూస్తే కుసుమ నాగమ్మ, వీరస్వాములు వీరి యొక్క తల్లిదండ్రులు. ఈయనను ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తులను గురించి మనం తెలుసుకుందాం. ప్రభావితం చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. స్ఫూర్తిని నింపిన వ్యక్తి అంబేద్కర్. ప్రస్తుత పాఠ్యాంశం హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడింది. ఈయనకు తెలిసిన భాషలు ఎన్నో తెలుసా? సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ. ఇక ఈయనను వైద్య విద్వాన్ అని పిలుస్తారు. ఈ విధంగా ఆయన ప్రసిద్ధి చెందారు కూడా.